ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేక హత్య కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదని స్పష్టం చేసింది. తమ తరపు నుంచి దర్యాప్తు ముగిసిందని, కోర్టు దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. మరి కాసేపట్లో జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వివేక హత్య కేసు విచారణ జరగనుంది. ఏపీలో ఎంతో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అయితే ముగిసిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేక హత్య కేసులు ఇంకా విచారించాల్సిందేమీ లేదని, ఏదైనా ఉత్తర్వులు ఇస్తే దానిపై దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో వాటిని అమలు చేస్తామని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో విచారణ జరగనుంది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రారంభమైంది. అయితే ఇది గతంలో ఏదైతే అవినాష్ రెడ్డితో పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని ఇటు సునీత అదేవిధంగా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ ఇది. అంతేకాకుండా సునీత మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ యొక్క విచారణ ఇంకా పూర్తి కాలేదు, అసంపూర్ణంగా ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేశారని సిబిఐ చెప్తోంది. కానీ కొన్ని యాంగిల్స్ అంటే కొన్ని అంశాలలో సిబిఐ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు. కాబట్టి ఆ యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే అవినాష్ రెడ్డి రాత్రి ఈ యొక్క అర్ధరాత్రి తర్వాత కొంతమందితో ఆయన మాట్లాడారు అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డితో గానీ లేకపోతే భారతితో గానీ ఇతరులతో ఎవరైతే మాట్లాడారో ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ అంశాలను కూడా దర్యాప్తు చేయాలంటూ సునీత మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఈ పిటిషన్లన్నింటినీ కూడా విచారించినటువంటి జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక వారం క్రితం ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు సిబిఐని స్పష్టంగా కోరింది. ఈ యొక్క వివేక హత్య కేసులో ఇంకా ఏమైనా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశాలున్నాయా, లేదు దర్యాప్తు ముగిసిందా, ఒకవేళ దర్యాప్తు ముగిసినా ముగియకపోయినా ఈ యొక్క విచారణ అయితే కోర్టులో విచారణ కొనసాగించవచ్చా, ఈ విచారణ కొనసాగిస్తూనే ఈ దర్యాప్తు కనుక ఏమైనా మిగిలింటే ఆ దర్యాప్తును కొనసాగించే అవకాశం ఉందా సైమల్టేనియస్ గా, ఆ విషయాల మీద ఒక స్పష్టత ఇవ్వండి అంటూ గతంలో ఇదే ధర్మాసనం సిబిఐని కోరటం జరిగింది. ఈ రోజు మొదటి నెంబర్లోనే ఈ యొక్క విచారణ సునీత ఈ కేసు విచారణ వచ్చినప్పుడు సునీత తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లోత్రా మరో కోర్టులో, అది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కేసు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కేసు, ఆ కేసులో ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయన ఈ యొక్క వీటికి సంబంధించి నన్ను విచారణను పదే పదే పిలుస్తున్నారంటూ ఆయన బెయిల్ కోసం ఆయన దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి కేసులో సిద్ధార్థ్ లోత్రా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరు కావాల్సినందువల్ల ఈ కేసులో పాస్ అవర్ కావాలని ఆయన తరఫున జూనియర్ లాయర్ కోరడం జరిగింది. ఆ సందర్భంగానే సిబిఐ తరఫున హాజరైనటువంటి కౌన్సిల్ ఈ కేసులో దర్యాప్తు అయితే ముగిసింది. అయితే మీరేమైనా ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను మేము పాటిస్తాం, ఇంకా దర్యాప్తు కొనసాగించాలని మీరు కోరితే మాత్రం వాటిని మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో సిద్ధార్థ్ లోత్రా ఇప్పుడు వేరే కోర్టులో ఆ కేసు ప్రభాకర్ రావు కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ ఈ కోర్టులోకి రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పాస్ ఓవర్ అయింది కాబట్టి మళ్ళీ ధర్మాసనం ఈ కేసును మళ్ళీ విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ సందర్భంగా పూర్తి స్థాయిలో అసలు సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అసలు అన్ని స్థాయిల్లో అన్ని కోణాల్లో కూడా సిబిఐ దర్యాప్తు చేసిందా లేదా అన్నది పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ యొక్క దర్యాప్తు ఇంకా కొనసాగాలా లేదా అనేది కూడా దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను ఈ రోజు జారీ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు అవినాష్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి బెయిల్ రద్దు కూడా చేయాలి. ఎందుకంటే ఈ బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి అక్కడ దస్తగిరిని లోపలికి వెళ్లి దస్తగిరిని బెదిరించారు. తర్వాత తన పైన రామ్ సింగ్ పైన
సిబిఐకి సంబంధించినటువంటి అధికారి రామ్ సింగ్ పైన కూడా తప్పుడు కేసులు పెట్టారు. ఆ తప్పుడు కేసులు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అధికారులను, మాజీ పోలీస్ అధికారులను ఉపయోగించుకున్నారన్న విషయంతో ఒక అఫిడవిట్ ను కూడా ఏపీ ప్రభుత్వం అక్కడ పులివెందుల మ్యాజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా మరో పిటిషన్ ను సునీత ఇక్కడ దాఖలు చేశారు. సో వీటన్నిటిని కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే సుప్రీంకోర్టు నుంచి వెలువడే అవకాశం ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.